ఫేవరెట్ హీరో హీరోవా తెలుగులోనా? తెలుగులో వైనాట్ చిరంజీవి, వైనాట్ ప్రభాస్. సో మీకు ఇష్టమైన డైరెక్టర్ ఎవరు? సుకుమార్ గారు, త్రివిక్రమ్ గారు, రాజమౌళి గారు. Who I would choose? వాళ్ళే నన్ను. సో చిరంజీవి గారి గురించి ఏం చెప్తారు? No, I never. ఎందుకు? హాయ్ హలో అందరికీ నమస్కారం, నేను మీ రావళిక. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. పేక మేడలు అండ్ ఇక్కడ హీరో హీరోయిన్ మనతో ఉన్నారు. అండ్ హీరో గారు వినోద్ గారు అండ్ అనుష గారు ఉన్నారు. సో వాళ్ళతో ఈరోజు పేక మేడలు మూవీ గురించి డిస్కస్ చేద్దాం. హాయ్ అండి. హలో, హాయ్ అండి. ఎలా ఉన్నారు? గుడ్, చాలా బాగుంది. జనరల్ గా అయితే చిన్న మూవీస్ వస్తున్నాయి, అలా వెళ్ళిపోతున్నాయి, అసలు వచ్చినాయా లేదా అర్థం అవ్వట్లేదు. బట్ ఈ మూవీ స్లో పాయిజన్ లాగా అలా ముందుకు వెళ్తుంది. అండ్ నెక్స్ట్ యూఎస్ లో కూడా. సో అక్కడ ఎలా ఉండబోతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? Yeah, I'm hoping there are people like it. I know people will connect with it because it's ఇది ఒక యూనివర్సల్ స్టోరీ అయితే it's a very universal story. And ఇలా these kind of cinemas takes time to reach also. అందుకే ఇప్పుడు కూడా ఆఫ్టర్ రిలీజ్ కూడా మనం ఇంకా అట్లీస్ట్ ఒక 2 weeks కి ఇంకా ప్రమోట్ చేయాలి స్లోగా. ఇంకా వీ హ్యావ్ టు పుష్ అని వీ హ్యావ్. సో మూవీ రిలీజ్ అయిందంటే ఫస్ట్ డే చాలా టెన్షన్ ఉంటది. సో ఎలా ఉండబోతుంది ఏంటి అని మీకు అలా ఏమైనా ఉండేనా ఈ మూవీ ఫస్ట్ డే? Tension was there, but it was the same usual day for us because for the past 20 days every day we have been doing only promotions. So that day also we again did promotions. So it was like every day. సో ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉంది? Audience response. మూవీ చూసి రివ్యూస్ ఇచ్చారు చాలా మంది, పబ్లిక్ కూడా చాలా మంది చాలా బాగుందని చెప్తున్నారు. So yeah, definitely very happy. Yeah, అంటే వాళ్ళే యాక్చువల్లీ న్యూస్ పెడుతున్నారు, వీడియోస్ చేస్తున్నారు. నేచురల్ గా వాళ్ళంతలో వాళ్ళే వచ్చి ప్రతి ఒక్కరు చూడమని ఎవరు చెప్పకుండానే చెప్తున్నారు. యా, దట్ ఈస్ రియల్లీ లైక్ వి ఆర్ ట్రూలీ గ్రేట్ఫుల్ టు దెం. అంటే చూసుకొని అలాగే వెళ్ళిపోవచ్చు, బట్ దెన్ దే ఆర్ పుట్టింగ్ దిస్ ఎఫర్ట్ టు మేక్ ఇట్ రీచ్ టు ద పీపుల్. దట్ ఈస్ లైక్ రియల్లీ కమెండబుల్ వెన్ ఇట్ కమ్స్ టు తెలుగు ఆడియన్స్. స్లోలీ ఇప్పుడు పిక్ అవుతుంది. సో వి ఆర్ హోపింగ్ దట్ ఇంకా మంచి ప్రతి ఒక్కరికి రీచ్ అవ్వాలి అనేది లైక్ హోల్ టీమ్ దిస్ విషయం. సో ఈ మూవీ కనెక్ట్ అయింది. సో నేను చూడడమే కాదు, ఇంకా 10 members చూస్తే వాళ్ళు కూడా కనెక్ట్ అవుతారు అని. సో వాళ్ళు న్యాచురల్ గా షేర్ చేయడం అయితే చాలా హ్యాపీ అనుకోవచ్చు. చాలా హ్యాపీగా. సో అండ్ ఇంకా ఈ మూవీ షూటింగ్ మొత్తం ఎంత టైం పట్టింది? Around 40 days. అండ్ మీ ఇద్దరు కాంబినేషన్ లో మళ్ళీ నెక్స్ట్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా మూవీస్? ఇప్పటికైతే ఏం లేదు, ప్రాబ్లీ మీ పేరు కూడా చాలా బాగుంది. అసలు న్యాచురల్ గా వైఫ్ అండ్ హస్బెండ్ అంటే ఎలా ఉంటారు అలానే ఉండే. థ్యాంక్ యూ. సో అండ్ ఇంకా మీ ఫేవరెట్ హీరోయినా? హీరోవా తెలుగులోనా? తెలుగులో అల్లు అర్జున్. తమిళ్లో ధనుష్. ఎందుకు ప్రభాస్ కాదు? ప్రభాస్. వైనాట్ ప్రభాస్ అని అడుగుతున్నారు. మీరు ప్రభాస్ గారి ఫ్యానా? లేదండి. ఇదేంటి క్వశ్చన్? యు ఆస్క్డ్ విచ్ హూ ఇస్ యువర్ ఫేవరెట్? అంటే ప్రభాస్ గురించి ఏమైనా చెప్తారు? ఫేవరెట్ ప్రభాస్ గురించి ఏమైనా? ఇది వెరీ ట్విస్టింగ్ క్వశ్చన్ for a conversation. I'm sorry, I won't answer. ప్రభాస్ గారి గురించి ఏం చెప్తారు? Of course he's the huge pan Indian star. ఓకే, number one pan Indian star కదా ఇప్పుడు. సో నేను మిమ్మల్ని ఇరికించాలనుకుంటున్నా కానీ మీరు సైలెంట్ గా ఆన్సర్ చెప్పేసి ఉండిపోతున్నారు. సో మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? సాయి పల్లవి. పక్కనే హీరోయిన్ పెట్టుకుని సాయి పల్లవి అని చెప్తున్నారు. సో మీ నాకు కూడా సైలెంట్ గారు ఇష్టం. సో వినోద్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? వెరీ passionate, hard work. Why not ప్రభాస్ గారు? మీకు వై నాట్ చిరంజీవి గారు? ఇది కావాలని మీరే why not అల్లు అర్జున్ గారు?
నేను ఆ. యా నాకు ఆబ్వియస్ గా అల్లు అర్జున్ గారు పుష్ప మూవీ తర్వాత బాగా నచ్చారండి. తర్వాత అంటే ముందుకి ఏముందని నచ్చట్లేదు. అంటే అంత ముందు వేరే వాళ్ళు ఉండే, సో తర్వాత ఆ ఇష్టం ఇక్కడ షిఫ్ట్ అయిపోయింది. సో మీ ఫేవరెట్ హీరో? జూనియర్ ఎన్టీఆర్. జూనియర్ ఎన్టీఆర్. చిరంజీవి గారు ఎందుకు కాదు? సో చిరంజీవి గారి గురించి ఏం చెప్తారు? ఐ థింక్ దట్ లైక్ వన్ ఆఫ్ దోస్ లెజెండరీ యాక్టర్స్, ఐకానిక్. ఇప్పుడు కూడా అంత ఫ్యాన్ బేస్ ఉంది అని చెప్పచ్చు. లైక్ అంత పెద్దవాళ్ళ గురించి మేము ఎలా ఇంకా ఇప్పుడిప్పుడే వస్తున్నాం. లైక్ ఐ డోంట్ థింక్ ఐ హావ్ ఈవెన్ కమ్ టు దట్ పాయింట్ ఆఫ్ టాకింగ్. సో మీకు ఇష్టమైన డైరెక్టర్ ఎవరు? ఒక పెద్ద లిస్టే ఉంది కానీ ఇక్కడ సుకుమార్ సార్, త్రివిక్రమ్ సార్, వెంకటేష్. ఎందుకు రాజమౌళి గారు? కావాలని పాన్ ఇండియా లెవెల్ తీసుకెళ్లారు కదా టాలీవుడ్. లైక్ ఇట్స్ అ హ్యూజ్ లిస్ట్, బట్ ఇప్పుడు ఏది గుర్తుకొస్తుందో నేను అది చెప్తున్నా. సో ఇప్పుడు మీకు 4 ఆప్షన్స్ ఉన్నాయి. సుకుమార్ గారు, త్రివిక్రమ్ గారు, రాజమౌళి గారు. సో వీళ్ళలో ఏ డైరెక్టర్ ని చూస్ చేసుకుంటారంటే ఏం చూస్ చేసుకుంటారు? ఇట్స్ నాట్ లైక్ everybody because they are like ఇంత పెద్ద పెద్ద డైరెక్టర్స్ లో I can't. అందరికి కాల్ షీట్ ఇచ్చేస్తారు. ఓకే, 1 year లో అలా కుదరదు కదా. So we try our best if those 3 directors are like whatever, like not sleep also then. అండ్ మీరు వాళ్ళు పడుకుంటారు కదా మీరు యాక్ట్ చేసినట్టు. మీరు మీకు 3 ఆప్షన్స్ ఉంటాయి. సో Who I would choose. వాళ్ళే నన్ను చూస్ చేయాలి. వాళ్ళు ముగ్గురు వచ్చి మిమ్మల్ని చూస్ చేసుకున్నారు. సో వినోద్ చాలా బాగా చేస్తున్నారు, వినోద్ పెట్టుకున్నామని ముగ్గురు ఒకేసారి ఫిక్స్ అయ్యి వచ్చారు. ఓకే, of course I will do all 3 films. It's a dream and ఓకే. Yeah, I will somehow definitely I'll make it happen. సో నెక్స్ట్ అంటే మీకు ఎలాంటి మూవీస్ నచ్చుతాయి చూడడానికి? I watch all kind of అంటే movies. థ్రిల్లరా, కామెడీయా, రొమాన్సా? అదే I watch all kind of movies. I love I don't have a separate genre. I love all kinds of movies. మీరు? నేను కూడా నాకు అన్ని రకాల సినిమా చూడడానికి చాలా ఇష్టం. అది మంచి కంటెంట్, డిఫరెంట్ జానర్ వాచ్. అంటే ఇప్పుడు నెక్స్ట్ ఇంకా ఎలాంటి టైప్ ఆఫ్ మూవీస్ చేయాలని అనుకుంటున్నారు? స్టోరీ A different kind of a movie from what I did before. So from this now I really want to do something different from this, and the next movie would be different from that, like that. సో ఇందులో హీరో కమ్ విలన్, మరి నెక్స్ట్ మూవీలో విలన్ గా వస్తే చేస్తారా? Villain come heroine. Yeah. హీరో హీరోయిన్ హీరో. First of all, heroine itself is getting very few roles. No, in that film you become the hero. అండ్ మీరు? నేను ఇదర్ యాక్షన్ ఆర్ ప్రాపర్ ఫిల్మీ, ఒకటి రొమాంటిక్ లా, లైక్ హెయిర్ అండ్ ఇలా లైక్ అలాంటి ఒక మంచి రామ్ కామ్ చేయాలి. ఓకే, ఏ హీరోతో చేయాలని మీకు చాలా బాగా ఇష్టం? మళ్ళీ పెద్ద ఇష్టం అంటే అన్ని క్వాలిటీస్ ఒక్కరిలో ఉంటాయి కదా. ఇలాంటి రామ్ కామ్ అయితే అడ్మిషన్. అండ్ రీసెంట్ గా వచ్చిన మూవీస్ లో మీకు ఏ మూవీ అంటే ఇష్టం? నాకు బలగం. యా, అది కూడా చాలా మీ మూవీ చాలా కనెక్టెడ్ గా, సూపర్ మూవీ కూడా. సో చాలా న్యాచురల్ గా కూడా ఉంది. మీకు? అది లాపతా లేడీస్ అని నెట్ఫ్లిక్స్ లో చాలా సో వెరీ రియలిస్టిక్ అబౌట్. మీ మూవీలో ఉన్న ఒక మంచి సాంగ్ పాడదా? ఒక 2 లైన్స్ ట్రై చేయండి. No, I never rehearsed songs because my movie lo songs ani just background music వస్తుంది. So I didn't rehearse any songs. మీరు పాడండి. నేను కూడా బికాస్ ఆ సాంగ్స్ ఒకటైతే లైక్ వెరీ 3 ఆల్సో వెరీ సిచ్యుయేషనల్ అండ్ ఒకటైతే వెరీ ఫోక్ చెక్కభజన స్టైల్లో. ఓకే, కాంట్ లైక్ సింగింగ్ కూడా ఆ స్టైల్లో ఇట్స్ వెరీ డిఫికల్ట్ అండ్ నాకైతే అసలు రాదు. సో